హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐ యామ్ సింధురాజ్. ఈరోజు చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం. దాంట్లో కొంచెం పసుపు ఇంకా సాల్ట్ వేసి నీట్గా కడుక్కొని పక్కకు పెట్టుకోండి. ఒక 2 ఆనియన్స్ తీసుకొని చిన్న చిన్నగా కట్ చేసుకోండి. అలానే పచ్చిమిర్చి కూడా కట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయినాక దాంట్లో కొంచెం సాజీరా, లవంగం, ఇలాచి వేసుకోండి. అలానే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఇంకా పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై అవ్వనివ్వండి. కొంచెం ఫ్రై అయినాక దాంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా పసుపు వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. తర్వాత మనం కడిగి పెట్టుకున్న చికెన్ వేసి ఒకసారి కలుపుకొని లిడ్ పెట్టి ఒక 10 మినిట్స్ కుక్ అవ్వనివ్వండి స్విమ్లో. 10 మినిట్స్ తర్వాత లిడ్ ఓపెన్ చేసి తగినంత ఉప్పు, కారం, ధనియా పౌడర్ వేసుకొని ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోండి. చికెన్ 2 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు గ్రేవీ కోసం కొన్ని వాటర్ యాడ్ చేసుకోండి. వాటర్ యాడ్ చేశాక 10 మినిట్స్ కుక్ చేయండి. తర్వాత కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే చికెన్ కర్రీ రెడీ అవుతుంది. చాలా సింపుల్ ప్రాసెస్లో అయిపోయింది కదా. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. మనం చేసుకున్న చికెన్ కర్రీ రైస్లోకి, పూరీలోకి, చపాతీలోకి కూడా చాలా బాగుంటుంది. మీకు దేంతో నచ్చిందో కమెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సింధురాజ్ కుక్స్.